నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. ప్రార్థన చేసుకుందాం. తాళ్ళు వంచి కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా కృపగల దేవ, మీ యొక్క గొప్ప నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ఇదిగో మీ నామాన్ని గొప్ప చేస్తూ ఇంతవరకు పాటలు, ఆరాధన, స్తుతి ద్వారా ఇదిగో మిమ్మల్ని మహింపరిచే భాగ్యమును మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన, మీకే వందనాలు. ఈ దినానికి, ఈ రోజుకి, ఈ సమయానికి మాకు అవసరమైనటువంటి వాక్య భాగాన్ని దయచేయండి. ఇదిగో గడిచిన కొంతకాలంగా మమ్మల్ని ఇదిగో ప్రార్థన వైపు, ప్రార్థనలో ఇదిగో ఎలాగా బలముతో, శక్తితో ప్రభావవంతమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలో ఇదిగో పురికొల్పుతూ, నేర్పిస్తూ, నడిపిస్తూ, బోధపరుస్తూ నడిపించిన దేవా మీకు వందనాలు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపచేత నన్ను మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నానైనా. మీ వాక్యము మాకు అనుగ్రహించండి. ఇదిగో మీ వాక్య ప్రత్యక్షత, ఉపదేశము, జ్ఞానోపదేశము మాకు దయచేసి తెలివి కలుగునట్లు, ఇదిగో వివేచన కలుగునట్లు, ఇదిగో మేము నడవలసిన మార్గము మాకు తేటగా బయలుపరచమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో 4వ వచనం నుండి యాక్చువల్గా అయితే ముందు నుంచి చదవాలి. హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరము కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు
యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మనము గడిచిన కొంతకాలంగా ప్రార్థన గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రార్థన, శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితం గురించి ఇప్పటిదాకా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గడిచిన వారం మనము కన్నీటి ప్రార్థన గురించి, కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు వారము సమయలు ప్రార్థన జీవితము, ప్రార్థించు వారిలో సమయలు ఉండడం అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ యొక్క ప్రార్థన, నెహమ్యా ప్రార్థనని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెహమ్యా ప్రార్థన, ఇందులో మళ్ళీ ఇక్కడ కూడా కన్నీటితో ప్రార్థన అనే అంశమే కనపడుతుంది. కన్నీళ్ళు విడుస్తూ చేసే ప్రార్థనే కనపడుతుంది. అంటే దుఃఖంతో, వేదనతో కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన. ఎంతసేపు ఏడ్చుండొచ్చు నెహమ్యా? ఏమని రాస్తుంది అక్కడ? కొన్ని దినములు అని రాస్తుంది. అంటే ఏదో కొద్దిసేపు ఏడ్చిన విషయం కాదు, కొంచెంసేపు ఏడ్చిన విషయం కాదు, కానీ ఈ దుఃఖంతో కూడినటువంటి కన్నీటి ప్రార్థన కొన్ని దినములు చేయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. పోయిన వారం మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అందులో యేసు ప్రభు తాను బ్రతికిన దినములన్నీ మహారోదనముతోనూ కన్నీటితోనూ ఈ భూమి మీద ప్రార్థనా జీవితాన్ని గడిపాడని మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇక్కడ కూడా అదే విషయాన్ని జస్ట్ లాస్ట్ వీక్ ఏమో ఓవరాల్గా అందరినీ టచ్ చేస్తూ వచ్చాం. ఈరోజు పర్టికులర్గా ఈ ఒక్క నెహమ్యా గురించి మాట్లాడుకుందాం. ఎందుకని నెహమ్యా కన్నీళ్లు గాడ్చేంత ప్రార్థన అవసరమా? అక్కడ ఎందుకు కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసే అంత గొప్ప విషయమా వాళ్ళు ఎదుర్కొనే సమస్య, వాళ్ళు కలిగి ఉన్న సమస్య? కన్నీళ్ళతోని దుఃఖంతో ప్రార్థన చేసే అంశమా అనేది ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దీంట్లో నుంచి స్టార్ట్ చేయడానికి, దీంట్లో నుంచి ఒక 3 ముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం. 3 ముఖ్యమైనటువంటి సంగతులు ఇందులో నేర్చుకుంటాం. నెహమ్యా ప్రార్థనలో, లేకపోతే నెహమ్యా కన్నీటి ప్రార్థనలో 3 ముఖ్యమైన సంగతులు. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకుంటూ కన్నీళ్ళు ఎందుకు రావు అని మాట్లాడుకున్నాం. కన్నీళ్ళు ఎందుకు రావో మాట్లాడుకున్నాం. ఎందుకు రావంటే ఏం చెప్పాం? ఏమేమనుకున్నాం? చెప్పాలి, మాట్లాడాలి గట్టిగా అమ్మా. ఫస్ట్ ఏంటి? నేను పాపిని అని తెలియకపోవడం, మనం పాపులము అని ఒప్పుకోలేకపోవడం. మీకు ఒక విషయం చెప్తాను. లాస్ట్ వీక్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. దేని గురించి? లాస్ట్ వీక్ వాక్యం ఎక్కడ ప్రారంభించాం? ఏంటది? ఏముంది అక్కడ? త్వరగా మాట్లాడాలి. పరిసైడైన సీమోను మరియు, మాట్లాడండి తొందరగా. పరిసైడైన సీమోను మరియు ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. మీకు విషయం తెలుసా? సేమ్ ఇదే ఇన్సిడెంట్ని మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశారు. మీకు విషయం తెలుసా? మనం చదివింది ఎక్కడ? లూకాలో ఏమనుంది? ఈయన పరిసయుడైన సీమోన్ అని రాస్తుంది. ఆ స్త్రీ పేరు రాసినప్పుడు ఏమని రాస్తుంది? పాపాత్మురాలైన స్త్రీ అని రాస్తుంది. కానీ మత్తయి, మార్కు ఏం రాశారు తెలుసా? కుష్ఠరోగి అయిన సీమోను అని రాస్తుంది. మనం అనుకునే కుష్ఠరోగం కాదు, జరాత్ అంటాం. ఓకే, కుష్ఠరోగి అయిన సీమోను. ఇద్దరు అదే రాశారు. మత్తయి అదే రాశాడు, మార్కు కూడా అదే రాశాడు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో. అంటే మరి ఈయన పరిసయుడా కాదా అంటే ఏం చెప్పాలి? పరిసయుడే, కానీ కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. కుష్ఠరోగం పోయింది. ఎలా పోయింది అంటే స్వస్థపరచబడ్డాడు. ఎలా స్వస్థపరచబడ్డాడు? ఒక మాట చెప్పాలంటే, కుష్ఠరోగం ఎందుకు వస్తుంది? మా బైబిల్లో మాట్లాడుకునే జరాత్ అనే కుష్ఠరోగం ఎందుకు వస్తుందని మాట్లాడుకున్నాం.
ఈవిల్ స్పీచ్, ఈవిల్ టంగ్ అనగా దుర్భాష, లేకపోతే ఈవిల్ స్పీచ్ ఎందుకు వస్తుందంటే హృదయంలో సరిగా లేని కారణం చేత ఆ హృదయం నింపబడిన ఆ యొక్క దుష్టత్వాన్ని బట్టి, నోరు మాట్లాడిన దాన్ని బట్టి ఆ యొక్క కుష్ఠరోగం అనేది బయట కనిపిస్తుంది. దానికోసం కొద్ది కాలము వారు బయట ఉండి రావాలి, అనగా బయట ఉండాలి. అయితే యేసు ప్రభు ద్వారా స్వస్థపరచబడి కృతజ్ఞతతో పిలుచుకున్నాడు, ఆయన విందుకు పిలుచుకున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన పరిసైడ్ అయి ఉన్నాడు. సో కుష్ఠరోగము కలిగినంత పాపము కలిగిన వ్యక్తి పరిసైడ్ అయి ఉన్నాడు. లూకాసు వార్తలో స్పష్టంగా ఏం చెప్పబడుతుంటే, పరిసయ్యుడు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ మాట వినండి ఒకసారి. దేవుని మందిరంలో 3 మెటీరియల్ ఉంటాయి. 1 బంగారం, 2 వెండి, 3 బ్రాంజ్, ఇత్తడి, లేకపోతే యాక్చువల్గా కాపర్. ఓకే, కాపర్కి ఇత్తడికి హీబ్రూలో ఒకే పదం ఉంటుంది. కాపర్కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో కాపర్ అది యాక్చువల్గా. సరే, ఏదేమైనా సరే చూడండి ఒకసారి. ద లీస్ట్ మెటల్ ఏంటి మూడిట్లో? కాపర్, లేదో ఇత్తడి అనుకుందాం. ఓకే, కాపర్ అని పిలుద్దాం మనం కాసేపు, కాపర్. సో ఆ యొక్క ఇత్తడి లేకపోతే రాగి అనబడే అది లీస్ట్ మెటల్. హైయెస్ట్ మెటల్ గోల్డ్. మిడిల్లో ఉండేది సిల్వర్. యూనో, దేవుని మందిర పునాది, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క పునాదులకు వాడే మెటీరియల్ ఏంటి? సిల్వర్. సిల్వర్ అంటే ఏంటో తెలుసా? గోల్డ్ తనని తాను తగ్గించుకొని సిల్వర్ స్టేజ్కి రావాలి. గోల్డ్ తనని తాను తగ్గించుకొని సిల్వర్ స్టేజ్కి రావాలి. కాపర్ తనున్న ఆత్మన్యూనతా భావం నుంచి ఎదిగి సిల్వర్ స్థాయికి రావాలి. ద మిడిల్ స్టేజ్ అంటాం దాన్ని. అర్థమవుతుందని మాట్లాడేది బాగా వినండి ఒకసారి. ఆ బాగా వాక్యం తెలిసిన, వాక్యం ఎరిగిన అనుభవం నుండి నేను నా దేవుడు అనే ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఏమంటామంటే ఆ ఫ్యాటీ మైండ్ ఉంటుంది చూసారా, దాని నుంచి దిగి జనముల మధ్యలోకి రాకపోతే ఆ యొక్క నీకున్న జ్ఞానానికి, నీకున్న అవగాహనకి అర్థం లేదు. ఓకే, పైనుంచి కిందికి దిగాలి. అలా అని చెప్పి కింద ఉండి, ఇప్పుడు చూడండి ఒకసారి వీళ్ళ సందర్భాన్ని గమనించండి ఒకసారి. ఆ యొక్క పరిసయ్యుడు అనేది బంగారం అనుకుందాం. ఆ బంగారపు కలిగినటువంటి వ్యక్తి ఎక్కడికి రావాలి? కిందికి దిగాలి. ఎక్కడ దిగాలి? జనాల మధ్యలోకి, అనగా వెండి స్థాయికి దిగాలి. కానీ చూడండి ఒకసారి, పాపాత్మురాలయ్యుండి నేను పాపం చేశాను అనే పాపం, నేను పాపిని అనే అవగాహన నుండి దేవుని కృపను పొందుకొని వెండి స్థానానికి ఎక్కాలి. అర్థమవుతుందని మాట్లాడేది. సో పైన ఉన్న వాళ్ళు కిందికి దిగాలి, కింద ఉన్న వాళ్ళు పైకి ఎక్కాలి. ఆ మిడిల్ స్టేజ్ అనేది దేవుని మందిర పునాది ఉండే స్థలం. సరే, ఇదంతా మళ్ళీ జ్ఞాపకం చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ విషయం ఏంటంటే, కన్నీళ్ళు ఎందుకు రావు అంటే, ఒక మనిషి నేను పాపినని ఒప్పుకోకపోవడం వల్ల, నేను పాపినని గ్రహింపు లేని చోట కన్నీళ్ళు రావు. దీనికోసం ఎగ్జాంపుల్స్ చాలా మాట్లాడుకున్నాం, పౌలు గురించి మాట్లాడుకున్నాం. సరే, ఏదేమైనా కూడా దాని తర్వాత ఈరోజు అయితే ఒకటి కన్నీళ్ళు రాకపోవడానికి మొదటి కారణం పాపము గురించినటువంటి అవగాహన లేకపోవడం. తర్వాత ఎంత కృప పొందామో, ఏ పాటి వారమై ఉండి ఏ స్థితిలో ఉన్నామో తెలిస్తే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఇక మూడోది ఆత్మల భారం, దేవుని చిత్తమును గూర్చిన భారం వలన కన్నీళ్ళు వస్తాయి. ఆత్మల భారము, దేవుని చిత్తమును గూర్చిన భారం ఉంటే కన్నీళ్ళు రాకుండా మానవు. అయితే గమనించండి ఒకసారి, ఇక్కడ నెహెమ్యా పరిస్థితి ఏంటి? నెహెమ్యా అనేవాడు ఒక రాజుగారి దగ్గర కప్పందించే, అనగా ద్రాక్షారసపు గిన్నె అందించే జాబ్ చేస్తున్నాడు. ఓకే, ఒక జాబ్, అది ఉద్యోగం. అది ఆ ఉద్యోగం చేసేవాడు రాజుగారికి గిన్నె అందించడం, అంతరంగికంగా ఉండి రాజుగారికి గిన్నె అందించడం అనేది తన జాబ్. అలాంటి జాబ్లో షూషను కోట, అనగా బబులోన్లో ఉన్నటువంటి షూషను కోటలో ఆ రాజు దగ్గర తను పనిచేస్తున్నాడు. ఆ పనిచేసే వ్యక్తి దగ్గరికి ఒక వార్త వినిపించింది. ఏంటా వార్త, ఏంటా న్యూస్ ఏమొచ్చిందంటే, యెరూషలేము యొక్క గోడలు కూలిపోయాయి, దాని యొక్క ద్వారములు ఏమయ్యాట? కాల్చబడ్డాయి. తర్వాత జనులు శ్రమ, నింద అనుభవిస్తున్నారు అని తెలిసిందట. తెలియగానే ఆ మాట విని ఏం చేస్తున్నాడట? ఆ మాట వినగానే కూలబడిపోయి, లేకపోతే దుఃఖంతో, తన మనసును దుఃఖంతో, కన్నీటితో నింపుకొని, కన్నీళ్లతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, దీని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలి ఇక్కడ.
ఓకే, దుఃఖంతో కన్నీళ్లతో ఏడ్చే ప్రార్థన యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. దుఃఖంతో కన్నీటి ప్రార్థన చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటాయంటే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అమ్మోని సన్బల్లటు టోబియా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళిద్దరు ఎవరంటే ద విలన్స్ ఆఫ్ ద బుక్. ఈ పుస్తకంలో వారిద్దరు విలన్. అంటే విషయం ఏంటంటే, ఆ శ్రమకు నిందకు మందిరము ఆ యొక్క ఏమంటే యెరూషలేము యొక్క గోడలు కూలిపోవడానికి, ఆ తర్వాత దాని గవనులు కాల్చివేయబడ్డానికి కారణమైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. యెరూషలేముకు విరోధమైన వారు, దేవుని ప్రజలకు విరోధమైనటువంటి వారు ఈ ఇద్దరు. ఎవరెవరు వాళ్ళిద్దరు? ఒకరు సన్బల్లటు, రెండోవాడు టోబియా. టోబియా అంటే ఏంటో తెలుసా? టోబియా అనే మాటకి యెహోవా మంచివాడు అని అర్థం. యెహోవా మంచివాడు. తవ్ అంటే గుడ్, యా అంటే యెహోవా. యెహోవా మంచివాడు అని అర్థం టోబియా. విషయం ఏంటంటే, మంచి పేరు అది, కానీ పర్సన్ అయితే మంచి పేరే, కానీ క్యారెక్టర్ మాత్రం మంచిది కాదు. వీళ్ళిద్దరు అలాంటి ఎంత దుర్మార్గులు, ఎంత కఠినమైన వారు, ఎంత దేవునికి విరోధులో మనకు కనపడతా ఉంది. ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో మీరు చదివితే దాని గురించి తెలుసుంటే మీకు తెలుసుంటుంది. అలాంటి వారి గురించి ఏం రాస్తుందో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. అంతటా నేను యెరూషలేమునకు. ఇక్కడ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రేయర్. ఎవరిని చూసి ఏడుస్తున్నారు ఈ ఇద్దరు విలన్, లేకపోతే శత్రువులు ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, వాళ్ళ ఏడుపు కారణం ఏంటంటే, ఒక బాగా బలాఢ్యుడు ఒకడు వచ్చాడని కాదు. బాగా వినాలి ఒకసారి. లేకపోతే ఒక అనుభవం కలిగి ఉండి, లేకపోతే గొప్ప ఏమంటాం అది ఆయుధ సామాగ్రి కలిగిన వాడు వచ్చాడు కాబట్టి భయపడి దుఃఖపడట్లేదు. వీళ్ళు ఏడిపించే రకాలు వీళ్ళు. ఓకే, చాలా క్రూరమైనటువంటి కఠినమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. అలాంటి వాళ్ళు దుఃఖపడి భయపడుతున్నారట, దుఃఖంతో భయంతో నిండుకున్నారట. కారణం ఏంటంటే, ఆ వచ్చిన వాడు ఎవరైతే ఉన్నారో ఒక్కడి విషయంలోనే దుఃఖపడుతున్నారు, భయపడుతున్నారు. ఒక్కడిని బట్టి వాళ్ళు ఏడిపించే రకాలు ఏడుస్తున్నారు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా, మనకు అర్థం కావడానికి ఈ మాటలు చెప్తున్నాను. ఏడిపించే రకాలు ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. కారణం ఏంటంటే, ఒక్కడిని బట్టి. ఆ ఒక్కడు తన దగ్గర ఏదో మంది మార్బలం ఉందని కాదు, గొప్ప రాజు అయినందుకు కాదు, వెనకాల గొప్ప సైన్యం ఉన్నందుకు కాదు, ఎవరో ఉన్నందుకు, లేకపోతే తనకున్న శక్తిని బట్టి, బలాన్ని బట్టి, యుద్ధ విద్యల్ని బట్టి కాదు. దేన్ని బట్టి అంటే, ఆ వ్యక్తి యొక్క కన్నీటి ప్రార్థనను బట్టి. ఆ కన్నీటి ప్రార్థన ఎలాంటి వాడుగా ప్రజెంట్ చేయబడుతుందంటే, ఇదిగో నిజముగా ఇశ్రాయేలు ప్రజలకు క్షేమము కలుగజేయువాడు ఒకడొచ్చాడు. మనము ఎవరి కోసమైతే, దేనికోసమైతే, దేవుని సంఘం కోసం నువ్వు కన్నీళ్ళు విరుస్తూ ప్రార్థన చేసినప్పుడు మాత్రమే సంఘం విషయంలో నువ్వు నిజముగా సంఘ క్షేమం కొరకు నిలబడే ఆ ఒకడిగా నువ్వు ఉంటావు. ఆమె నన్నండి గట్టిగా. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సమాజం కోసం, సంఘం కోసం ప్రార్థన. దీని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. వినండి ఒకసారి. ఈ మందిరము, యెరూషలేము గోడలు, వీటి గురించి ఎందుకు అంతగా మాట్లాడుకోవాలి? జస్ట్ కొన్ని సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. దేవుడు అబ్రహాముని మరలా పరిశోధించను అనుందా? ఎందుకు పరిశోధించాడు? జస్ట్ మాట్లాడండి. మీరు మీకు తెలిసింది చెప్పండి, అనిపించింది చెప్పండి, ఏం పర్వాలేదు. దేవుడు అబ్రహాముని మరలా పరిశోధించను, అలాగే ఉందా? చెప్పండి ఎందుకు? మీకేమేమి కనిపిస్తున్నాయి, ఏమేమి అనిపిస్తున్నాయి చెప్పండి ఫాస్ట్గా. పాస్టర్ గారు నిజంగా పరిశోధించారంటే నాకు తెలియదండి అనకండి. మనం ఫస్ట్ సర్వీస్లో ఉన్నాం. చెప్పండి, ఫాస్ట్గా మాట్లాడాలి. ఎందుకు అబ్రహాముని పరిశోధించింది? ఎందుకంటే ఏం చెప్పాలి? అయ్యో ఎవరు మాట్లాడరు? పరిశోధించి ఏం జరిగింది?
కుమారుణ్ణి దహనబలిగా అర్పించాలి. ఓకే, సో వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్? ఎందుకని కుమారుడేనా నిజంగా దేవుని ఫోకస్ అంతా? ఓకే, ఆ కుమారుని అర్పిస్తే నన్ను భయపడువాడవు అని తేల్చడం కోసమా? కుమారుణ్ణి అర్పించడం నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వడం కోసమా? నీకు ఇష్టమైనది దేవునికి ఇచ్చేయడం కోసమా? రెండోది దేన్ని బట్టి నువ్వు దేవుని భయపడతావో తెలియజేయడం కోసమా? ఇంకేమైనా ఉన్నాయా? వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్? అబ్రహాం యొక్క ఫోకస్ని, దృష్టిని దేని వైపు తిప్పడానికి? అండ్ దేనికోసం పరిశోధన, దేనికోసం ఆ టెస్ట్ రాస్తే రిజల్ట్ ఏంటి? అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడు, నాకు వినపడేటట్టు. అమ్మా ఏం వినపడలేదు నాకు. పరిశుద్ధ స్థలం వైపు. స్థలం అనేది సెంట్రల్ పాయింట్ అక్కడ. స్థలం అనేది సెంట్రల్ పాయింట్ అక్కడ. కుమారుని మీద ప్రేమ చేత నింపబడిన వ్యక్తిని నేను చూపించు స్థలం దగ్గరికి రాని తీసుకొచ్చాడు. అంటే నీ ఫోకస్ని ఇంకో వైపుకి తిప్పడం. అబ్రహాం యొక్క పరిశోధనకి రిజల్ట్, అబ్రహాం యొక్క పరిశోధన యొక్క మూలం ఏంటంటే దేని మీద నా మనసు పెట్టాలనో తెలియజేయడం. ఒకటి అలా ఉంచండి. ఇంకా వెళ్దాం. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళాల్సింది పద్దనరాము, హారానికి వెళ్ళాలి. కానీ ఎక్కడ పడుకున్నాడు ఆ రాత్రి? ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకును, తన పితరుడైనటువంటి ఇస్సాకు అర్పించబడ్డాడో ఆ స్థలంలో పడుకున్నాడు ఆయన. అక్కడ పడుకొని ప్రార్థన చేసుకొని అక్కడ పడుకున్నప్పుడు దేవుని దర్శనం చూపించాడు అబ్రహాం. ఎవరికి? ఏ దర్శనం చూశాడు? పరలోకపు గవిని చూశాడు. చూసి అక్కడ ఏం చేశాడు? ఒక రాతిని లేపి నిలిపి. అంటే అబ్రహాం యొక్క లైఫ్ స్టైల్ ఒకటి, ఇదిగో విశ్వాసంతో ఒక స్టెప్పు, రెండో స్టెప్పు, మూడో స్టెప్పు. వాట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ అంటే దేవుని మందిరం సెంటర్లోకి రావడం. మందిర స్థలం మీదకి అబ్రహాం యొక్క దృష్టి తిప్పడము ఒకటి. తర్వాత ఇస్సాకు కూడా అలాగే. తర్వాత యాకోబు కూడా అంతే. యాకోబు ఎక్కడంటే ఒక రాతిని లేపి నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది మందిరము అంటాడు. ఓకే, యెరూషలేము మందిరం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది మందిరం అవ్వాలి, ఇది మందిరం అవ్వబోతుంది అంటాడు. అంటే మందిరం అనేది యాకోబు జీవితంలో సెంట్రల్. తర్వాత అక్కడి నుంచి పద్దనరాముకి వెళ్ళిన తర్వాత దేవుడు లేపి పిలుస్తున్నాడు. ఇదిగో నీ భార్యలు, నీ పిల్లలు, నీ మందలు, నీ దాసీలు అందరూ బాగానే ఉన్నారు, కానీ లేచి ఎక్కడ రాతిని నిలబెట్టి ఇదిగో నూనె పోసి ప్రతిష్ఠించావో అక్కడ బలర్పించడానికి మళ్ళీ మందిరం దగ్గరికి రా. అర్థమవుతుంది కదా? నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? సో యాకోబు జీవితంలో యాకోబు యొక్క దృష్టి ఎటువైపు తిప్పబడింది? చెప్పాలి గట్టిగా. మందిరం వైపు తిప్పబడింది. అబ్రహాం యొక్క జీవితం మనసు ఎటువైపు తిప్పబడింది? మందిరం వైపు తిప్పబడింది. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? తర్వాత ఇదే యాకోబు తన యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత పద్దనరాము నుండి మళ్ళీ బేతేలుకి వచ్చాడు. ఓకే, బెయేర్షెబా నుండి బేతేలుకి, హారాన్ నుండి బేతేలుకి, ఇక్కడి నుంచి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. ఆయన డెడ్ బాడీ హెబ్రోన్ దాకా వచ్చింది, బట్ మందిరం దాకా రాలేదు ఆయన. వినండి ఒకసారి నేను చెప్పే విషయం ఏంటంటే యాకోబు చెప్పాడు, ఇదిగో నిశ్చయముగా ఇదిగో ఈ జనులను దేవుడు దర్శిస్తాడు ఒక రోజున. యోసేపు కూడా అదే మాట చెప్తున్నాడు. జనులను ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి? ఎక్కడికి చేరాలి? అనండి గట్టిగా. పరిశుద్ధాలయానికి చేరాలి. అనండి గట్టిగా. నువ్వు రోజు పట్టుకునే బైబిల్లో ఉన్న సెంట్రల్ థీమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వితౌట్ టెంపుల్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నథింగ్. ఏది లేదు. ఆ టెంపుల్ ఆఫ్ గాడ్ గురించిన అవగాహన, దాని గురించిన వివేచన, దాని గురించిన ఎడ్యుకేషన్ లేకపోతే వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ టెంపుల్ గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులే కాదండి. తర్వాత ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. ఎక్కడికి వస్తున్నారు వీళ్ళంతా? కనానికి వస్తున్నారు. కనాన్లో ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? దేశం అంతా మనదేనా? దేశంలో ఏ ప్లేస్లో దిగాలి? మీరు అమెరికాకి వెళ్తున్నా అని చెప్తారు. ఎక్కడ దిగేది? ఎక్కడ మీరు దిగాల్సిన స్పాట్ ఎక్కడ దిగబోతున్నారు? సో ఇశ్రాయేల్ అందరూ కూడా ఎక్కడికి చేరుకుంటున్నారంటే పరిశుద్ధాలయానికి చేరుకుంటున్నారు. ఎక్కడ? అనండి గట్టిగా. అబ్రహాము జీవితంలో సెంట్రల్ థీమ్, తర్వాత ఇస్సాకు, యాకోబుల జీవితాల్లోకి సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి మందిరము తట్టు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు.
తర్వాత గమనించండి ఒకసారి, ఆ మందిరం యొక్క ప్రిపరేషన్ సీనాయి కొండ దగ్గర జరిగింది. ఆ మందిరం యొక్క ప్రిపరేషన్ సీనాయి కొండ దగ్గర జరిగింది. ఇదంతా ఇలాగుంటే ఆ మందిరం దగ్గరికి వచ్చి, అనగా కనానికి వచ్చారు. ఎవరి ఇండ్లు వాళ్ళు కట్టుకుంటున్నారు, ఎవరి ఇండ్లు వారు కట్టుకుంటున్నారు, ఎవరి ఆలోచనలు వాళ్ళవే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవే. ఆఖరికి దావీదు వచ్చాడు. ఎవరు? దావీదు వచ్చినప్పుడు దావీదు హృదయం కూడా మందిరం తట్టి ఎప్పుడు తిప్పబడ్డదో తెలుసా? మరొకసారి బాగా వినాలి ఈ మాట. దావీదు హృదయం మందిరం తట్టు ఎప్పుడు తిప్పబడింది అంటానికి ఒక ఇన్సిడెంట్ కారణం ఉంది. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయం ఏదైతే ఉందో దేవునికి ఇశ్రాయేళ్ల మీద కోపం రగులుకుందట. ఓకే, దేవునికి ఇశ్రాయేళ్ల మీద కోపం రగులుకుందట. దావీదును ప్రేరేపించాడట. దావీదును ప్రేరేపించి ఏం చేశారట? దావీదు ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఆ లెక్క పెట్టడం తప్పు. యాక్చువల్గా 1 2 3 అని హెడ్ని కౌంట్ చేయొద్దు. ఆ కౌంట్ చేయకూడదు దాన్ని కౌంట్ చేశాడు. ఎవరు? దావీదు. ఆ తెగులు, ఓకే, ఆ కౌంటింగ్ చేసినందుకు పాపం వచ్చింది, పాపం కలిగింది. దాని వలన దావీదు ఎదుట 3 ఆప్షన్లు పెట్టబడ్డాయి. ఏంటి అవి 3? తెగులు. ఎన్ని రోజులు తెగులు? ఫస్ట్ కానీ చెప్పాలి. ముందేం రాస్తుంది? దేవుడా, 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు క్షేమము. అదే క్షేమము. 2 3 దినముల తెగులు. అంతేనా? అట్లనే ఉందా ఆర్డర్ అక్కడ? 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నువ్వు 3 నెలలు 3 నెలలు శత్రువు చేతిలో, 7 సంవత్సరాలు నేచర్ చేతిలో బందీగా ఉంటావా? నీ దేశమందు 3 నెలలు శత్రువు చేతిలో ఉంటావా? 3 దినాలు దేవుని చేతిలో, తెగులు చేతిలో ఉంటావా? 3 ఆప్షన్లు ఇస్తే నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దేవా, నీ చేతిలోనే పడతాను, నువ్వు జీవం కలిగిన, కృప కలిగిన దేవుడు అని దేవునికి అప్పగించుకున్నాడు. సో అల్టిమేట్గా ఆ శోధన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? 70,000 మంది చనిపోయారు అక్కడ. ఎంతమంది? ఆ 70,000 మంది ఎవరు అంటే, హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో రాస్తున్నటువంటి, ఇదిగో మందిరం పాడై ఉండగా, మందిరము సెంట్రల్ లైఫ్లో, సెంట్రాలిటీలో, మానవ ఆలోచనల్లో మందిరం సెంటర్లో లేకుండా మిగతా విషయాలన్నీ సెంటర్లో పెట్టుకునే వాళ్ళందరూ ఆ 70,000 మంది. అర్థమవుతుందని మాట్లాడేది. మందిరం అంటే ఇంకేదో అనుకోకండి, చెప్తాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినాలి ఒకసారి మాట. అంటే దావీదు యొక్క హృదయము, దావీదు యొక్క మనస్సు ఎటువైపు తిప్పబడింది ఇప్పుడు? ఈ యొక్క సాధన ద్వారా, ఈ యొక్క పరిశోధన ద్వారా, ఈ తెగులు ద్వారా ఎక్కడికి వచ్చి ఆగాడంటే మందిరం దగ్గరికి వచ్చి ఆగాడు. ఎవరు చెప్పాలి అందరూ? దావీదు ఎక్కడికి వచ్చి ఆగాడు ఇప్పుడు? ఇక్కడి దాకా. ఈ శోధన వచ్చినాక దావీదు యొక్క జీవితం వేరే. ఈ శోధనకి ముందు దావీదు జీవితం వేరు, ఈ శోధన తర్వాత దావీదు జీవితం వేరు. ఏంటో తెలుసా? అది కూడా చదువుతాం, చూడండి ఒకసారి. చదవండి, చదవయ్యా. దావీదు ఏమేమి సంపాదించాడో చూడండి ఒకసారి. ఒకటి దినవృత్తాంతముల గ్రంథం, త్వరగా. అది కాదు, 21. దినవృత్తాంతముల గ్రంథం 21. త్వరగా చదవాలి ఫాస్ట్గా. దావీదు శోధన తరువాత దావీదు జీవితం ఎలా మారిపోయిందో ఫస్ట్ చెప్తాను నేనండి ఒకసారి. నన్ను చూడండి అందరూ, అందరు నన్ను చూడండి. దావీదు ఎలా మారిపోయాడు తెలుసా? యెరూషలేమా, నేను నీ క్షేమమును మరిచిన ఎడలా, చెప్పండి, నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. యెరూషలేమా, నా ముఖ్య సంతోషం కంటే నిన్ను హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటిని మాట్లాడడం రాదు, చెయ్యి పనిచేయదు. అర్థమవుతుంది కదా? యెరూషలేమా, నేను నా ముఖ్య సంతోషం కంటే నిన్ను హెచ్చుగా ఎంచని ఎడల. ముఖ్య సంతోషం అంటే ఇక అదే ముఖ్య సంతోషం అయి ఉండాలి. అంటే దావీదు జీవితం అప్పటిదాకా దావీదు వేరు, ఈ దర్శనం తర్వాత, ఈ శోధన తర్వాత దావీదు వేరు. అప్పుడు మారింది ఆయన ఆలోచన విధానం. ఇదిగో దేవుని యొక్క నివాస, నేనైతే నా వాసస్థానంలోకి ప్రవేశించను, నా పరుపెక్కను. ఎందుకంటే యాకోబు దేవుడు, బలిష్ఠుడైనటువంటి దేవుని యొక్క ఆ మందిరం కట్టబడేదాకా
నేను నా వాసస్థానంలోకి నా కనులకు నిద్ర రాని అని అంటాడు. అర్థమవుతుందని మాట్లాడేది. ఈ మాటలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఈ మాటలు, ఈ స్టేట్మెంట్స్ అన్నిటికీ కారణం ఆ దర్శనం తర్వాత జీవితం. అర్థమవుతుందని మాట్లాడేది. దావీదు జీవితంలో కూడా వాట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ అంటే ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఓకే, చదవండి ఒకసారి. చదవా శేఖర్, చదువు. నీవు అనుసరించున్నట్లుగా సొలొమోనుకు చెప్తున్నాడా? కంటిన్యూ. నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచి, అంటే శక్యము కానంత విస్తారమైన ఇత్తడి ఇనుము సమకూర్చి ఉన్నాను. ఇన్ని సమకూర్చాను. ఈ సమకూర్చడం ప్రారంభించింది అప్పుడే, అంతకుముందు కాదు. అర్థమైతేనే మాట్లాడేది. ఎప్పుడైతే తన జీవితంలో అప్పటిదాకా లైఫ్ స్టైల్ వేరు, ఆ రోజు నుండి ఆ దర్శనం తర్వాత లైఫ్ స్టైల్ వేరు. బాగా వినాలి ఒకసారి ఈ మాట, నేను చెప్పే విషయాన్ని. ఓకే, ఇవన్నీ మనకెందుకు, ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలో కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినాలి ఒకసారి. ఎప్పుడైతే వారి హృదయాలు, వారి మనస్సులు మందిరం సెంటర్లోకి వచ్చిందో వారి జీవితాలు మారిపోయాయి. ఓకే, అంతటా ఆ నంబర్లు రాసి ఉన్నాయి, తర్వాత నోట్ చేయండి. కంటిన్యూ చేయ ఒకసారి. ఇంకా మ్రాను, రాళ్ళు, నీవు నాకంటే ఇవన్నీ నేను దేవుని మందిరం కొరకు గుర్చిపెట్టాను, నీవు ఇంకా సంపాదించుదువుగాక. పని చేయ తగిన, బాబు రెఫరెన్స్ చెప్పయ్యా, అలా పెడతారు. 22:12 ఫస్ట్ క్రానికల్స్. ఇప్పుడు 15 దగ్గర ఉన్నాం. థ్యాంక్ యూ, చదువు. పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పని వారిని, వడ్రవారిని, ఏ విధమైన పని అయినను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. పనివారిని అపాయింట్ చేశాను, ఇంత బంగారం పెట్టాను, ఇంత వెండి పెట్టాను, ఇంత లెక్క పెట్టలేని వస్తువులు పెట్టాను. దేనికోసం ఇదంతా? దేవా నీ మందిరం కట్టబడాలయ్యా. యెరూషలేమా నీ క్షేమం నేను మర్చినడలా, నా ముఖ్య సంతోషం కంటే నేను నిన్ను హెచ్చుగా ఎంచనెడలా నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక. సో అంటే యెరూషలేము క్షేమము, యెరూషలేము మందిర క్షేమము సెంటర్లోకి వచ్చింది దావీదు జీవితంలో. దావీదు దేవుని హృదయానుసారుడు. ఓకే, ఇవన్నీ మాకేమొద్దు, ఇవేవి తెలుసుకోవడం కూడా మాకు ఇష్టం లేదు. మాకు డైరెక్ట్గా మేము మా దేవుడు అంతే. ఓకే, బాగా వినండి ఒకసారి. ఇశ్రాయేలు దేవుడు, లేకపోతే ఈ యెరూషలేము మందిరం కట్టబడడం, ఒకసారి అబ్రహాము కాలంలో మందిరం కట్టబడిందా? కట్టబడలేదు. దావీదు కాలంలో కట్టబడిందా? కట్టబడలేదు. సొలొమోను కాలంలో కట్టబడిందా? కట్టబడింది. కొద్ది దినాలకి మళ్ళీ కూల్చబడింది. మరలా హగ్గై గ్రంథం చదువుదాం ఒకసారి. హగ్గై గ్రంథం చదవండి ఒకసారి. హగ్గై గ్రంథంలో మందిరం కట్టబడక ముందు ఏముందో చూడండి ఒకసారి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు, ఇంకా చాలా పని ఉంది. ఓకే, అబ్రహాము జీవితంలో సెంటర్లోకి వచ్చిన మందిరం సమయం ఇంకా వచ్చింది. దావీదు జీవితంలో సమయం ఇంకా రాలేదని నుంచి ఆ యొక్క శోధన తర్వాత, ఆ యొక్క శ్రమ తర్వాత, 70,000 మంది చచ్చిపోయిన తర్వాత అప్పుడు మందిరం సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అనగా మందిరం కూలిపోయిన తర్వాత తిరిగి కట్టించే సమయంలో ఇది. చదవండి ఒకసారి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా కట్టబడకుండా ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో ఇండ్లు. సరంబి అంటే తెలుసా? స్లాబ్స్. ఓకే, మామూలుగా పైన ఆకులతో వేస్తే పాక అంటాం, క్లాత్తో వేస్తే డేరా అంటాం, ఇంకో కొంచెం ఎక్స్ట్రా
కప్పును బట్టి ఇంటి యొక్క వాల్యూ పెరుగుతుంది. కప్పును బట్టి ఇంటి యొక్క దాన్ని ఏమంటాం, డ్యూరేషన్ ఏమంటుందని, అది ఎన్ని రోజులు ఉంటుందనేది తెలుస్తుంది. ఓకే, ఎంతకాలం ఉంటుందని తెలుస్తుంది. అంటే మందిరం పాడై ఉండగా మీరు స్లాబ్ ఇళ్లలో ఉంటున్నారు అని చెప్తున్నాడు. బాగా వినాలి ఒకసారి మాట. నేను ఎక్కడో మనం కట్టబోయే మందిరమో లేకపోతే మనం ఇక్కడ కట్టుకోబోయే టెంపరీ టెంపుల్స్ గురించి ఒక స్థలం గురించి నేను మాట్లాడలేదండి. లిటరల్గా యెరూషలేం మందిరం గురించే మాట్లాడుతున్నాను. కంటిన్యూ చేద్దాం ఒకసారి. నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన. ఓకే, ఏంటా ప్రవర్తన? సమయం ఇంకా రాలేదనే ఆలోచన విధానం ప్రవర్తన. దాన్నే సోమరితనం అంటాం. అంటే సమయమును పోనిస్తూ జ్ఞానోపదేశమును పొందకపోవడం అన్నమాట. కంటిన్యూ. సమయమును పోనిచ్చేవారు, సమయం అదే పోతూ ఉంటుంది, మనం దాని వెనకాల పోతూ ఉంటాం. జ్ఞానోపదేశం అనగా దేవుని యొక్క వాక్య ఉపదేశాన్ని పొందుకోవడానికి సమయం పోనీయక జ్ఞానుల వలె అంటాడు. అజ్ఞానులు సమయాన్ని పోనిస్తారు, జ్ఞానులు జ్ఞానోపదేశం పొందుకుంటారు సమయం పోనీయక. నెక్స్ట్ కంటిన్యూ. మీరు విస్తారముగా విత్తినను. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాడు? చేయవలసింది చేయట్లేదు, విస్తారంగా విత్తుతున్నారు, మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేస్తున్నారు, ఆకలి తీరట్లేదు. పానం చేస్తున్నారు, దాహం తీరట్లేదు. బట్టలు కప్పుకొనుచున్నారు, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదిస్తా ఉన్నారు, కానీ అది తీసుకొచ్చి చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. తర్వాత సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన. ఏంటా ప్రవర్తన? ఇవన్నీ పనులు కదా, ఇవన్నీ క్రియలు కదా. ఇందులో పని ఏముంది? ఇందులో ప్రవర్తన ఏముంది అంటే ఆ ప్రవర్తన చూడండి ఒకసారి. కంటిన్యూ చేయమా. పర్వతాలు ఎక్కండి మాను తీసుకొని రండి. అంటే మొదటిసారి ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అనేటప్పుడేమో అక్కడేమో లర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ఉపదేశాన్ని నేర్చుకోవటం మొదటి అంశం అయితే, రెండోసారి ప్రవర్తన గురించి ఆలోచించుకున్నప్పుడు ద స్పిరిచువల్ ఎలివేషన్ అంటాం. ఆత్మీయ ఉన్నత స్థితి అన్నమాట. ఆత్మీయ ఉన్నత స్థితిని స్పిరిచువల్ ఎలివేషన్ అంటాం. సరే, ఇవన్నీ కూడా మందిరం కదా. బాగా వినండి ఒకసారి. ఇక్కడ ఈ హగ్గై గ్రంథం చదివితే ఏమనిపిస్తుంది అంటే, మీ ఇండ్లు మీరు కట్టుకుంటున్నారు, ముందు నా ఇల్లు కట్టండి, నా ఇల్లు కట్టిన తర్వాత మీ ఇల్లు కట్టుకోండి అని అర్థం వస్తుంది. కానీ అసలు విషయం అది కాదు. బాగా వినాలి ఒకసారి. మందిరం కట్టడానికి డబ్బులు సరిపోవు. మందిరం కట్టడానికి డబ్బులతోనూ వెండితోనూ బంగారంతోనూ వీటితో మందిరాన్ని కట్టలేము. శక్తితోనూ బలముతోనూ ఆయుధాలతోనూ లేకపోతే అధికారంతో మనం మందిరాన్ని కట్టలేము. మందిరాన్ని ఏం చేసి కట్టగలం? బాగా వినాలి ఒకసారి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం దాకా మందిరం ఎలా కట్టబడుతుందో చూసుకోండి ఒకసారి. చదవండి, మీరే చదవండి ఒకసారి. ఏం చెప్పాను నేను? రెఫరెన్స్ చెప్పండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుండి 2వ అధ్యాయం 5వ వచనం వరకు. మొదటి అధ్యాయం 18 నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు మందిరం ఎలా కట్టబడుతుంది, అక్కడ ప్రవర్తన అంటే ఏంటో రాస్తుంది. మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ఆచారాలను, వ్యర్థమైనటువంటి విషయాలను విడిచిపెట్టండి. అది ప్రవర్తన, స్పిరిచువల్ ఎలివేషన్ అంటాం. సో ఇంకోటి బాగా గమనించండి ఒకసారి. దేవుని మందిరం కట్టడానికి ఏం కావాలి మరి? వెండి బంగారాలు సరిపోవు. దావీదే సరిపోలేదు, సౌలు సరిపోలేదు, సమూయేలు కాలేదు, వాళ్ళ వల్ల కాలేదు. మరి సొలొమోను వచ్చి కట్టాడు. కారణం ఏంటి? ఎలాగా అంటే బాగా వినాలి ఒకసారి ఈ మాట. మందిరము కట్టడానికి మొదటి విషయము సజీవమైన ఆత్మ సంబంధమైన రాళ్లతో మందిరం కట్టబడుతుంది. దేంతో కట్టబడుతుంది? నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నా, మీరు ఎంత గట్టిగా మాట్లాడుతున్నా. సజీవమైన ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఏంటియో తెలుసా అవి? ఎవరాళ్ళు? మనం. అనండి ఒకసారి, అనండి గట్టిగా. నువ్వు నేను లేకుండా మందిరం కట్టబడదు. వెండి బంగారాలతో మందిరాలు కట్టబడవు. బాగా గమనించాలి ఒకసారి. యెరూషలేం మందిరం ఎందుకు కట్టబడట్లేదు ఈ రోజున? యెరూషలేం మందిరం కట్టబడడానికి ఏం కావాలి? చాలామంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏవేవో రకరకాలుగా ఏదేదో ఊహించుకొని మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, యెరూషలేం మందిరం కట్టబడడానికి దానికి కావాల్సింది సజీవమైన రాళ్ళు కావాలి. ఆత్మ సంబంధులు కలిసి ఉండాలి.
ఆత్మ సంబంధులు ఒక దగ్గరికి రాకుండా, ఆత్మ సంబంధులు ఏర్పడకుండా, ఆత్మ సంబంధులు ఒక దగ్గరికి రాకుండా మందిరము కట్టబడదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా? ఇశ్రాయేలులు ఒక దగ్గరికి వస్తే సరిపోదు. ఇశ్రాయేలుతో పాటు వారితో ఏకాండమై ఉండి, వారితో ఏకీభవించి, వారితో అంటుకట్టబడిన నువ్వు నేను ఏకీభవించినప్పుడు మందిరం కట్టబడుతుంది. అర్థమవుతుందని మాట్లాడేది. సో దానికోసం బాగా వినాలి ఈ మాట. ఏ తరములో అయితే మందిరం కట్టబడదో, మళ్ళీ చెప్పండి ఏమన్నా నేను, ఏ తరములో అయితే మందిరం కట్టబడదో ఆ తరం వారు మందిరం కూల్చిన వారితో సమానం. ఓకే, మన జీవితంలో ఇంకా యెరూషలేం మందిరం సెంటర్లోకి రావడం అంటే ఎలా పనిచేస్తామో తెలుసా? మనం అప్పుడు వెండి బంగారాలు సంపాదించాం. నన్ను నేను సజీవమైన రాయిగా దేవుని మందిరంలో ఒక రాయిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఆమె నన్ను గట్టిగా, నన్ను నేను ఒక రాయిగా ఉంచుకోవాలి అక్కడ. తర్వాత రెండవది ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరో ఒక రాయి నాది నేను ఒక్కడిని ఉంటే సరిపోద్ది అనుకుంటే కుదరదు. అన్ని రాళ్ళు కలిసి రావాల్సిందే. ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏక అవగాహన క్రిందికి అన్ని రాళ్ళు వచ్చినప్పుడు, అన్ని ఒక షేపుకి వచ్చినందుకు క్రీస్తును కలిగిన సంపూర్ణత కలిగిన సమానమైన సంపూర్ణతలోకి అన్ని రాళ్ళు చేర్చబడినప్పుడు ఆ క్రీస్తనే పునాది రాయి, క్రీస్తనే ఏమంటుందని మూలరాయి అంటాం కదా. మూలరాయి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక రాయికి విలువ, ఉదాహరణకి 1 కిలో రాయి ఉందనుకోండి. ఇది కిలో రాయి అని నిర్ణయించడానికి ఇంకో రాయి ఉండాలిగా. ఆ రాయికి క్రీస్తు. ఆ క్రీస్తునకు సరిపడిన ఆ రాళ్ళ వలె మనం మారినప్పుడు మందిరం కట్టబడే రాళ్ళుగా మనం మారుతాం. ఓకే, రైట్. చూడండి ఒకసారి దీని గురించి మందిరం ఎందుకు కూలిపోయింది అంటే, ఈ రాళ్ళన్నీ స్వచిత్తము, సొంత ఆలోచన, సొంత అవగాహన, సొంత ఎటువైపు పడితే ఇక సొంత ఈవిల్ని, లోపల ఉన్నటువంటి దుష్టత్వాన్ని అధిగమించలేని తనం మందిరం కూలిపోవడానికి కారణం. అర్థమవుతుందని మాట్లాడేది బాగా గమనించండి ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలి మరి? కన్నీటితో ప్రార్థన అనండి ఒకసారి. బైబిల్లో ఈ మాట రాస్తుంది, దుఃఖపడువారు ధన్యులు, ఏడ్చేవారు ధన్యులట. నవ్వేవారు ధన్యులని లేదు, జల్సా చేసేవాళ్ళు ధన్యులని లేదు, కానీ ఏదేదో చేసే దుఃఖపడువారు ధన్యులు అని రాస్తుంది. దుఃఖపడువారు ధన్యులు. వారు ఎందుకు ధన్యులు అంటే, వారు దుఃఖపడుతూ ఏడుస్తున్నారు. దేనికోసం ఏడుస్తున్నారు? ఒక 2 మాటలు చెప్పేసి ఈ రోజుకి నేను ముగిస్తాను. నెహమ్యా దగ్గరికి ఆ మందిరము కట్టబడడం కంటే ముందు యెరూషలేము గోడలు కట్టబడాలి. యెరూషలేము గోడలు కట్టబడాలి అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి ఒకసారి ఈ మాట. యెరూషలేము గోడలు, ఉదాహరణకి ఊరియాని చంపించినటువంటి దావీదు 51వ కీర్తన రాస్తూ చివరిలో ఈ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యెరూషలేము గోడలు కట్టించు అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటంటే, నేను ఊరియాని చంపే విషయంలో ద్వేషం ఏదైతే నేను కలిగి ఉన్నానో, నా ద్వేషం వలన, నాకున్నటువంటి అకారణ ద్వేషం వలన సహోదరుడు చచ్చిపోవడానికి కారణమయ్యాను కదా. ఈ నా కారణాన్ని బట్టి ఇదిగో యెరూషలేము గోడలు కూలిపోతున్నాయి, నా పాపమును పరిహరించు, నా దోషమును కడుగు అని చెప్పి ఏమంటాడు తెలుసా? లాస్ట్కి యెరూషలేము గోడలు కట్టించుమంటాడు. తర్వాత సొలొమోను దగ్గరికి వెళ్ళండి ఒకసారి. అక్కడ 127, 128 కీర్తనలు తెలుసు మనకి. యెహోవా ఇల్లు కట్టించినట్ల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని చెప్పి కిందికి వచ్చిన తర్వాత, యెహోవా వలన ఒకడు ఇలాగూ దీవించబడును అని రాస్తుంది కదా. యెహోవా వలన ఒకడు ఇలాగూ దీవించబడును అని ఉంది కదా. చూడండి ఒకసారి. ఆ ఇలాగూ దీవించబడును అని చెప్పిన తర్వాత భయభక్తులు, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీ భార్య నీలో గిట్ట ఫలించు ద్రాక్ష వలి వలె, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ వలి మొక్కల వలె. ఇక్కడ దాకా బాగుంది. తర్వాత ఏముందో తెలుసా? దాని తర్వాత ఏముందో తెలుసా? సియోన్లో నుండి నిన్ను యెహోవా ఆశీర్వదిస్తాడు. తర్వాత నీ జీవిత కాలం అంతయు యెరూషలేముకు, ఇశ్రాయేలుకు క్షేమం కలుగుటను చూస్తావు. అంటే ఆ క్షేమానికి మన క్షేమానికి సంబంధం ఉంది. ఆ క్షేమానికి మన దీవెనకి సంబంధం ఉంది. సెంటర్లోకి తీసుకురాబడుతున్నాయి. అలాంటి సెంట్రల్ థీమ్ని నెహమ్యా దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఆ యొక్క యెరూషలేము గోడలు కూలిపోయాయి, కూలగొట్టేశారు, ఆ యొక్క గవనులు కాల్చివేయబడ్డాయి అని వినగానే దాని గురించి అవగాహన కలిగిన, దాని గురించి భారం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరు? నెహమ్యా కూలబడి దుఃఖంతో కొన్ని దినములు
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట. ద ఫస్ట్ థింగ్ భారము అనండి ఒకసారి. భారము దేనికోసం అంటే బిల్డింగ్ కోసం కాదు. భారము యెరూషలేము మందిరం యొక్క బిల్డింగ్. మామూలుగా మనం ఎట్లుంటుందంటే, ఇదిగో ఇదే వార్త మన దగ్గరికి వస్తే ఓకే వార్త అంతే, షేర్ చేస్తాం, వింటాం, షేర్ చేస్తాం అంతే, దాని పక్కకి వెళ్ళిపోతాం. కానీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఇది భారం అంటాం దీన్ని. భారం అనండి ఒకసారి. ఆ భారము కన్నీళ్లు తీసుకొచ్చింది. దేవుని మందిరం కట్టబడడం కోసం ఇదిగో ఈ సంఘంలో కొంతమంది, కొన్ని కుటుంబాలుగా మనం ఉన్నాం కదా, మనకెంత బాధ్యత ఉందంటే, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఏ కుటుంబానికి ఆ కుటుంబం అలా ఉండడం ద్వారా యెరూషలేము మందిరం కట్టబడకుండా మనమే ఆటంకంగా ఉన్నాం. దాన్ని గ్రహించిన వాడై ఆ యెరూషలేము కోసం, లేకపోతే పట్టణ క్షేమం కోసం ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఓకే, అక్కడెక్కడో ఉన్న యెరూషలేము క్షేమము ఇక్కడున్న మన మధ్యలో ఉంది. ఆమె అనండి గట్టిగా, మాట్లాడేది అర్థమవుతుంది కదా. సో సహోదరుల క్షేమము, ఎవరన్నా సహోదరుడు విరిపోయారండి, గొడవపడ్డారండి, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారండి, విన్నప్పుడు మనం ఏం చేస్తాం? లిటరల్గా అక్కడ యెరూషలేము గోడ కూలిపోయింది. మళ్ళీ చెప్తాను వినండి ఒకసారి. సహోదరుడు విడిపోయారు, సహోదరులు గొడవ పడుతున్నారు, సహోదరులు వాగ్వాదం పెట్టుకుంటున్నారు, సహోదరులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు అంటే అక్కడ ఏమైందట? యెరూషలేము గోడలు కూలిపోతున్నాయి. గోడలు కట్టబడకపోతే, బాగా వినాలి ఒకసారి, ప్రాకారము లేని పట్టణము, రక్షణ లేని వ్యక్తి, రెండు ఒకటే. రక్షణ లేని సోల్, రక్షణ లేనిటువంటి సోల్ ప్రాకారం లేని పట్టణంతో సమానం. సో రక్షణలోకి వచ్చాము అంటే, బాగా వినాలి ఒకసారి, రక్షణలోకి వచ్చామంటే నీళ్ళలో ముంచి తీసినప్పుడు రక్షణలోకి రాలేదండి. నీలో ఉన్నటువంటి ఈవిల్ని నువ్వు అధిగమించినప్పుడు రక్షణలో కొనసాగుతున్నట్టు. రక్షణ పొంది ఉన్నాము, రక్షణ పొందుతూ ఉన్నాము, రక్షణ పొందబోతాము. రక్షణ అనేది కంటిన్యూస్ థింగ్, అనగా ప్రతిరోజు జరిగే విషయం. వినండి ఒకసారి. ఒకటి, ఆ యొక్క వ్యక్తి, ఇప్పుడు నెహెమ్యాలో భారము, మనలో భారాన్ని కలిపి చెప్తున్నాను. నెహెమ్యా గోడలు కూలిపోయాయి, గవనులు కాల్చబడ్డాయి, శ్రమ నింద కలిగిందని తెలిసినప్పుడు విన్న వెంటనే ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ దుఃఖంతో ఉపవాసం, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడని రాసింది కదా. ఇప్పుడు మనం విన్నప్పుడు దాన్ని ఎలా చూస్తాం? ఆ యెరూషలేము గోడలకి ఇప్పుడున్న మన సహోదరులు, విశ్వాస సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య విభేదాలకి ఒకటే కారణమైనప్పుడు ఏం చేయాలి? మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మొదటిది భారం అనండి ఒకసారి. ఓకే, ఈ మాట చెప్పండి ఒకసారి. పేతురు, ద గ్రేట్ పేతురు, నేనెవరనుకుంటున్నారు అనగానే ఏమన్నాడు ఆయన? యేసయ్య నేనేమనుకుంటున్నారు అనగానే, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. ఇదన్న నెక్స్టే ఆయన ఏమన్నాడు తెలుసా? యేసయ్య, సాతానా వెనుకకు పొమ్మన్నాడు. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, ద గ్రేట్ పేతురు చేసిన తప్పేంటో చెప్పండి ఒకసారి. పేతురు చేసిన తప్పేంటి? మేధావులు మాట్లాడాలి. పేతురు ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేసినందుకు సాతానా వెనుక పొమ్ము అనిపించుకున్నాడు? ఫోకస్ మిస్ అయ్యాడు. అమ్మా, మరణం గురించి చెప్పినప్పుడు వద్దన్నందుకు, దాంట్లో ఏం తప్పు చేశారు? సాతానా వెనుకకు సాతానా అనిపించుకుంటామా? మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులను పక్కన పెడుతున్నావు. అది సాతాన్ అంటే. ఏమండి, అర్థమైందా? సాతానా వెనుకకు పొమ్మన్నది ఎందుకంటే నీవు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు. నువ్వు చూసే విధానంలో నీ సెంట్రాలిటీ, నీ ఆలోచన సెంట్రాలిటీలో ఏదో తేడా ఉంది. మనుష్య రీతిగా ఆలోచించే వాళ్ళని సాతాను అని చెప్తున్నాడు. సాతానా వెనుకకు పొమ్ము, దేవుని సంగతులు వదిలేసావు.
దేవుని చిత్తమును గుర్చిన భారము నెహమ్యాలో కనపడుతుంది. మొదటి విషయం, దేవుని చిత్తమును గుర్చిన భారము నెహమ్యాలో ఉంది కనుక ఓకే ఏమంటాడు, దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ లేదు, నార్మల్గా మనము ఓకే ఆ వార్త అయిపోయింది, దేవా ఎప్పుడు మేలు చేస్తావు, ఇది ఎప్పుడు బాగుపడతారో ఏమో, వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారో ఏమో, వాళ్ళు ఎప్పుడు బాగుపడతారో వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారో, ఈ టోబియా మరియు ఈ సన్బల్లట్ అనే వాళ్ళు ఎప్పుడు, దేవా ఎప్పుడు వీళ్ళని నాశనం చేస్తావో అంట. కానీ ఏం చేస్తుండో తెలుసా, రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఏంటో తెలుసా, సెకండ్ థింగ్, రెండవ విషయం ఏంటో తెలుసా, తన జనుల పాపం ఒప్పుకుంటున్నాడు. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎవరి పాపం? తన జనుల పాపం ఒప్పుకుంటున్నాడు. ఒక్కసారి బాగా వినాలి. ఒకసారి తప్పు చేసిన వాడు నీకు ఎవరైనా కనిపిస్తే మనం ఏం చేస్తాం? నెహమ్యా లాంటి కన్నీటి నెహమ్యా యొక్క రిజల్ట్ మాట్లాడుకున్నాం మనం. ఓకే, ఏడిపించే వాళ్ళని ఏడిపించాడు. ఏం చేసి ఏడిపించాడు అంటే తను దేవుని సన్నిధిలో కన్నీరు గాడుని బట్టి. అంతేకాదు నెహమ్యా ఎంత అంటే నెహమ్యా గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నెహమ్యా అంటాడు ఒక మాట, నేను నా పశువు తప్ప ఎవరు లేరు ఇక్కడ అంటాడు. ఆ మాట ఆ 2వ అధ్యాయంలో చాలాసార్లు రిపీట్ చేయబడుతుంది. ఏ మాట? నేను నా పశువు. నేను నా పశువు అనకుండా నా గాడితో నా గుర్రం అనొచ్చుగా. మై బీస్ట్ అని ఎందుకు వాడుతున్నాడు అక్కడ? కారణం ఏంటంటే ఆ పశువుని నేను రైడ్ చేస్తున్నాను అంటే హీఈస్ టాకింగ్ అబౌట్ హిస్ ఈవిల్ ఇంపల్స్. ఓకే, అర్థమవుతుంది కదా? ఆ ఇద్దరం తప్ప ఎవరు లేరు, అది నా నుంచి వేరైపోలేదు, కానీ ఐఎమ్ రైడింగ్ ఆన్ దట్ బీస్ట్. ఆ బీస్ట్ మీద నేను స్వారీ చేస్తున్నాను, మేమిద్దరమే ఉన్నామంటాడు. సరే, నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి, ఎవరి కోసం ఎవరి పాపాలు ఒప్పుకుంటున్నాం మనము? ఓకే, ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తాను ఈ రోజుకి, ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోలేను. సాతాను చేత నింపబడిన వాడు, లేకపోతే దయ్యం చేత నింపబడిన వాడికి, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడికి తేడా. సాతాను చేత నింపబడి నడిపించబడిన వాడు పాపాలు ఎలా ఒప్పుకుంటాడు, పాపాలను ఎలా చూస్తాడు? ఆత్మ చేత నింపబడిన వాడు పాపాలు ఎలా ఒప్పుకుంటాడు, ఎలాగ ఏడుస్తాడో జ్ఞాపకం. రెండింటికి తేడా. ఆదాము పండు తిన్నాడు కదా, ఆదాము పండు తిన్నాడు. ఓకే, ఇప్పుడు ఆదాము పండు తినడానికి ప్రేరేపించింది ఎవరంటే సాతానుడు. ఓకే, సాతాను ప్రేరేపణగా కారణం. ఓకే, వినండి ఒకసారి. సాతాను చేత ప్రేరేపించబడిన వాడు ఒప్పుకోమంటే ఇగో అడిగా ఆయన ఎవరైనా, దేవుడు అంటే ఉట్టిగా దేవుడు అంటే సరిపోదు. క్షమించుటకు ఐశ్వర్యవంతుడు, సిద్ధ మనసు గలవాడు. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. తర్వాత ఆయన కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు, కనికరించే విషయంలో ఐశ్వర్యవంతుడు. ఎంత ఘోరమైన పాపానైనా క్షమించే దేవుడు వచ్చి ఏమన్నాడు? ఎందుకు తిన్నావు అంటే ఏమనాలి? తప్పైంది అంటే అయిపోద్దిగా. పాపం చేశాను, తప్పైంది, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అదే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు కదా. ఆ కనికరించబడే సమయం వచ్చింది. ఇప్పుడు ఆయనే వచ్చి అడుగుతున్నప్పుడు ఏం చెప్పాలి? తప్పైంది, ఐఎమ్ సారీ అంటే అయిపోద్దిగా. సాతాను చేత నడిపించబడిన, ఓకే బాగా వినాలి ఒకసారి. సాతాను చేత నింపబడ్డాడు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, బండ మీద సర్పము జాడ అని రాసుంటుంది, తెలుసా మీకు? బండ మీద దానికి జాడలు దొరకవు. ఓకే, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఈ సాతాను చేత, దయ్యము చేత నింపబడి ప్రేరేపించబడిన వాడు వాడి పాపాన్ని కూడా వాడు ఒప్పుకోడు. నేను పాపినని ఒప్పుకోం, నాది తప్పని ఒప్పుకోం. కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడి, దేవుని ఆత్మ భారము చేత నింపబడిన వ్యక్తి తన పాపమును మాత్రమే కాదు, తన జనుల పాపమును కూడా ఒప్పుకుంటాడు. తన పిల్లల పాపాన్ని, తన స్వజనుల పాపాలని. ఇదిగో మన పక్కన వాళ్ళు ఎవరన్నా మనకి కొంచెం వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని మీద ద్వేషం పెంచుకుంటూ తిరుగుతాం కదా. దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళ పాపాన్ని కూడా నా పాపం నాదిగా ఎంచు అని. బాగా వినండి ఒకసారి ఈ మాట. దేవుని దగ్గరే కాదు, ఒక ఆమె ఉంది అబిగయీలు అని. ఈ అబిగయీలు ఏమంటుందో తెలుసా? తన భర్త దుర్మార్గుడైతే, తన భర్త మోటువాడైతే ఆ భర్త పాపాన్ని ఆమె తన మీద వేసుకొని దావీదు దగ్గరికి వెళ్ళి బతిలాడుతుంది. ఆ దోషము, ఆ పాపము నాదిగా ఎంచయ్యా అంటది. అది నా పాపంగా ఎంచు. ఎవరిది? తన భర్త పాపాన్ని తన మీద వేసుకుంది. మనం అంటాం
భర్త భార్య మీద, భార్య భర్త మీద, ఎవరి దోషాలు వాళ్ళని మోపుకుంటూ తిరుగుతాం. మనము సాతాను చేత నడిపించబడుతున్నామా లేకపోతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా అనేది ప్రశ్న. కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను నేను. మొట్టమొదట ప్రార్థన, కన్నీటి ప్రార్థనకి మూలము ఆత్మల భారము, దేవుని చిత్తమును గుర్చిన భారం అయితే, రెండవది మన పాపాలు ఒప్పుకోవడం. మనది మాత్రమే కాదు, ఇతర పాపాలు మనం మీద వేసుకొని ఒప్పుకోవడం. దానియేలు కూడా తన జనుల పాపాలు ఒప్పుకుంటున్నాడు. నెహమ్యా తన జనుల పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఇదిగో నీవు మోషేకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు మేము అనుసరించకపోతే, నీవు నీ ప్రవక్తల ద్వారా చెప్పిన అనేకమైనటువంటి విషయాల్లో మా కఠిన హృదయాన్ని బట్టి, మాకున్నటువంటి మా లాజిక్స్, మా సెన్స్, మమ్మల్ని మేము హెచ్చించుకోవడం కోసం మేమే కరెక్ట్, అంతే. ఇక ఎవరేం చెప్పినా వినం మేము, అంతే. క్వశ్చన్ అడగడానికి వస్తాం. క్వశ్చన్ అడగడానికి వచ్చినప్పుడు దానికి ఆన్సర్ తీసుకోవాలి కదా. ఆన్సర్ తీసుకోవడానికి కాదు, మన అభిప్రాయం చెప్పడానికి వస్తాం. నేను అనుకున్నదే నేను చెప్తాను, అంతే. నువ్వు చెప్పేదేం వినను నేను. ఒక దైవజనుడు చెప్పే మాట ఇది, దేవుని వాక్యం ఇది అని వినడానికి ఇష్టం లేదు. బాగా వినండి ఒకసారి. ఆత్మ చేత నింపబడిన వాడు తన పాపములు మాత్రమే కాదు, తన స్వజనుల పాపములను కూడా ఒప్పుకుంటాడు. ఏడుస్తాడు దేవుని సన్నిధికి వెళ్ళి. ఒకవేళ బయట ఇలాగా గట్టిగా మాట్లాడుతుండొచ్చేమో, దేవుని సన్నిధికి వెళ్ళేసరికి వారి పాపం కూడా నాదే ప్రభువా. మోషే అంటాడు, నీవు నా నామం, నా పేరుని ఆ జీవగ్రంథం తొలగించు, వారి పాపాలు క్షమించు, లేదంటే నా పేరు తొలగించు అంటాడు. అడ్డుపడ్డాడు అని చదువుకున్నాను 106వ కీర్తనలో. అడ్డుపడ్డాడు. అందరూ లేచిపడదాం ఒకసారి. ఈ రెండు విషయాలు. ఒకటి, భారము చేత నింపబడుట. ఆ భారానికి కారణమైన దేవుని చిత్తం ఏంటో, దేవుని వాక్యం ఏంటో తెలిసి ఉండడం. లేకపోతే దేని కొరకు, ఏది నా లైఫ్లో సెంట్రల్ పాయింట్లో ఉండాలి. మీకు విషయం తెలుసా, నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో గోడ కట్టబడింది. ఆ గోడ కట్టేటప్పుడు వర్తకులు కట్టారు, యాజకులు కట్టారు, రాజులు కట్టారు, మంచి మంచి పొజిషన్స్లో రకరకాల ప్రొఫెషనల్స్ వారు కట్టారు. ఒకరు కడుతూ ఉంటే వారిని ఆనుకొని ఇంకొకరు కడుతున్నారు. వారిని ఆనుకొని, ఆ ఆనుకొని 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 అనే పదము మీరు ఒకవేళ మీ బైబిల్లో అండర్లైన్ పెన్సిల్తో గీసుకునేది ఉంటే గీసి చూడండి. 3వ అధ్యాయంలో ఎన్నిసార్లు ఆనుకొని 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 అని ఉందో చూడండి ఒకసారి. ఎన్నిసార్లు ఉంటుందో తెలుసా? 32 సార్లు రాసింది. ఉన్న గేట్లు, ఉన్న గోడలు, ఆ యొక్క యెరూషలేము యొక్క షీప్ గేట్ అంటాం, అనగా గొర్రెల ద్వారం నుండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో గోడ మొత్తం నిర్మించుకుంటూ ఒక అధ్యాయం అంతా దాని గురించి రాస్తుంది. అంటే ఏదో గోడలు కట్టట్లేదు వాళ్ళు. నేను కట్టాను, నన్ను ఆనుకొని ఇంకో కుటుంబం కడుతుంది, ఆ కుటుంబాన్ని ఆనుకొని ఇంకో కుటుంబం కడుతుంది. సహోదరుల ఐక్యతను కట్టే పనిలో నెహమ్యా నాయకత్వం వహిస్తున్నాడు. దానికోసమే భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము క్షేమం అంటే ఏంటో, యెరూషలేము యొక్క పట్టణం అంటే ఏంటో, దేవుని మందిరము కట్టబడటం అంటే ఏంటో అర్థం కాకపోతే, భారం లేకపోతే, మనం నమ్మేది, మనం మాట్లాడే దేవుడు, మనం చదివే బైబిల్, ఒరిజినల్ బైబిల్ చదవట్లేదు, ఒరిజినల్ దేవుని దగ్గర లేం. మన విశ్వాసంలో తేడా ఉంది. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి, మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. విన్న వాక్యం మా హృదయంలో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచండి. నశించిపోతున్న ఆత్మలు, మా రక్త సంబంధికులు, మా బంధువులు, మా మిత్రులు, మా తోటివారు అనేకులు మేము నశించిపోతూ ఉండగా మా కళ్ళెదురుగా ఏది పట్టనట్టుగా, సంబంధమే లేదన్నట్టుగా, మా సొంత గృహాలు, సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తూ, విత్తనాలు విత్తుతూ, ఇదిగో కోతగోస్తూ, మాకు అది రాలేదు ఇది రాలేదని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్న మాకు ఈ దినం మీ మాట చేత దర్శించినందుకు మీకు వందనాలు. మీ వాక్కు చేత మమ్మను తాకినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో నా పాపమును మాత్రమే కాదు, నా స్వజనుల పాపమును, నా రక్త సంబంధికుల పాపమును, మా సంఘం యొక్క పాపం అందరినీ కూడా ఒప్పుకునే మనస్సు మా అందరికీ దయచేయమని, ఇదిగో కన్నీటి ప్రార్థన సంఘంలో దయచేయమని ప్రార్థిస్తున్నా. కన్నీటితో మీ సన్నిధిలో గోజాడే గొప్ప ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రార్థనా పరుల చేత సంఘము నింపబడునుగాక. సంఘమును మీ యొక్క ఇదిగో కన్నీటితో ప్రతి ఒక్కరి పాపమును మా మీద వేసుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసే విజ్ఞాపన కర్తల చేత సంఘము నింపబడునుగాక.
ఆత్మల భారము చేత సంఘము నింపబడునుగాక. యెరూషలేము క్షేమమును గురించి ఆలోచించే హృదయాల చేత సంఘము నింపబడునుగాక. మనోనేత్రాలు వెలిగించండి. ఇదిగో ఎవ్రీ ఫ్యాటన్ బ్రెయిన్ని ఇదిగో నాయన ప్రభువా ఇదిగో విశాలపరచబడిన హృదయంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. తెలిసి తెలియని జ్ఞానం కాదు కానీ ఇదిగో హృదయములు విశాలపరచబడి ఇదిగో ఎటు చూడాలో ఎటు ఆలోచించాలో, ఏది మానవ కల్పితమో ఏది మానవ సంగతో ఏది దేవుని సంగతో గ్రహించగలిగిన మనస్సు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మందిరము, యెరూషలేము యొక్క క్షేమము, మందిరం యొక్క కట్టబడుట మా దినములలో మేము చూచుదుముగాక. దానికి సరిపడిన ఆత్మీయ జీవితము మాకు కలుగునుగాక. ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వలె మేమందరము ఒక్కటవుదుముగాక. దీనికి అడ్డుపడుతున్న ప్రతి విధమైన అంధకార సంబంధమైన సాతాను క్రియలు లయమై నశింపజేయబడినట్లు మా కన్నీటి ప్రార్థనను అంగీకరించండి ప్రభువా. ఆల్రెడీ ఇప్పటికే ఈ గడిచిన వారపు మాటలు విన్నవారు అనేకులు కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. ప్రార్థనాత్మను కుమ్మరించండి నాయన. ప్రార్థనాత్మను సంఘంలో కుమ్మరించండి ప్రభువా. విజ్ఞాపన కర్తలను లేవనెత్తండి నాయన. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. మనుషుల క్షేమము, సోల్స్ యొక్క క్షేమాన్ని కోరే వారంగా మేము ఉందముగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు. మేమున్న మా దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థించే వారంగా, నశించిపోతున్న మా దేశం యొక్క ఇదిగో క్షేమం కొరకు, నెమ్మది కొరకు ఇదిగో స్తోత్రం నాయన. ఈ దేశంలో ఉన్న అవినీతి, అక్రమములు తొలగిపోయి ఇదిగో ఆత్మ సంబంధులు భూమి మీద నిలబడినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. మేమున్న ప్రాంతం, మేమున్న ఇదిగో జిల్లా, మేమున్న రాష్ట్రం, మేమున్న ఇదిగో మా యొక్క భారతదేశ పక్షంగా విజ్ఞాపన చేసే వారంగా ఇదిగో మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనాత్మ చేత, ప్రార్థన ప్రేరేపణతో ప్రతి ఒక్కరిని నింపుమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం నాయన. దావీదులాగా మందిరం కట్టడానికి ఏవేవి కూర్చాలో, ఏది మా జీవిత కాలంలో మేము కూర్చాలో, దావీదు తన కాలం వారికి, తన తరం వారికి సేవ చేస్తాడు అన్నట్టుగా మేము మా తరములో ఇదిగో సేవ చేయడానికి ఇదిగో దేని కొరకు ప్రయాసపడాలో, దేని మీద మనస్సు ఉంచాలో కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీపించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. తగిన కృపతో ఇదిగో ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. వారి హృదయములను, మనస్సులను విశాలపరచండి. ఆలోచనలు విశాలపరచండి. గ్రహింపు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆలోచన గ్రహింపు కొరకు ప్రార్థన చేస్తున్నా. మీకే వందనాలు. ఇదిగో భారముతో వారిని నింపండి నాయన. ఉన్న స్థితి నుంచి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించగలిగిన మనస్సు, ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నమ్మును అని ఇదిగో ఆ ప్రేమ ఇదిగో పరిశుద్ధాత్ముడు తన హృదయములలో కుమ్మరించిన తండ్రి ప్రేమ చేత ప్రతి హృదయం నింపబడునుగాక. మీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, విన్న వాక్యం వలన తీసుకున్న నిర్ణయాలను స్థిరపరచమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.